హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ధీమహి టీవీ. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాము. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది లాస్ట్ సెక్షన్ సి ఒకటి చేంజ్ చేశారు. దాని గురించి మనం వివరంగా ఈరోజు తెలుసుకుందాము. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి టోటల్గా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అంతకంటే ముందు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ పీడిఎఫ్ అనేది లభిస్తుంది. వీలైతే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకుంటే అవగాహన వస్తుంది. సో ఇది 100 మార్క్స్ పేపర్. సెక్షన్ ఏలో 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు, టోటల్ 20 మార్కులు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100, అందులో మినిమం మార్క్స్ వచ్చేసి 40 వస్తే సరిపోతుంది. 3 అవర్స్ పేపర్, జాగ్రత్తగా చూసుకోండి. 3 అవర్స్ పేపర్ ఇది. ఇందులో 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. సెక్షన్ ఏలో ఈచ్ క్వశ్చన్ 4 మార్కులు వస్తుంటాయి మీకు. ఇందులో టోటల్ మనకు 10 క్వశ్చన్లు ఇస్తారు. 10 క్వశ్చన్లో ఓన్లీ 5 క్వశ్చన్లు మాత్రమే రాస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? 5 క్వశ్చన్స్ వస్తే రాస్తే సరిపోతుంది. టోటల్ వచ్చేసి 20 మార్క్స్ వస్తుంది ఇందులో. అలాగే సెక్షన్ బి. సెక్షన్ బిలో 5 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 12 మార్కులు వస్తాయి. సో 5 × 12 60 మార్క్స్. ఇందులో అన్ని ప్రశ్నలకు రాయాల్సి ఉంటుంది. 11, 12, 13, 14, 15. ఇందులో ఎట్లుంటుందంటే 11th ఏఆర్బి అని ఉంటుంది, 12th ఏఆర్బి, 13th ఏఆర్బి. ఏ క్వశ్చన్ అయినా రాయాలి, బి క్వశ్చన్ అయినా రాయాలి. కొందరు తొందరపడి ఏ రాస్తారు, బి రాస్తారు. అలా రాయడం వల్ల యూజ్ ఏం లేదు. ఏదైనా ఒక క్వశ్చన్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా రాసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఏ వచ్చు, బి వచ్చు అని చెప్పేసి 2 రాస్తే మార్క్స్ పడవు. ఏదో ఒక క్వశ్చన్కి మాత్రమే మార్క్స్ పడతాయి. సో బీ కేర్ఫుల్, టైం వేస్ట్ చేసుకోకండి. సెక్షన్ సి ఇప్పుడు మారిన సెక్షన్ వచ్చేసి ఇది. దీనిలో లాస్ట్ టైం ఏబిసి సెక్షన్లు 3 సెక్షన్లు ఉండేటివి, అవి తీసేసి ఇప్పుడు ఒకటే క్వశ్చన్ పెట్టారు. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి ఇది 20 మార్క్స్. ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది, 20 మార్క్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. షేర్, సబ్స్క్రైబ్.